గుంటూరు జిల్లాలో కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై కేసు నమోదైంది. నాక్ అక్రిడిటేషన్ కొరకు లంచాలు ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్తో సహా 14 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సిబిఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. సుమారు 37 లక్షల నగదు, 6 లెనోవో ల్యాప్టాప్లు, ఇక ఒక ఐఫోన్, 16 మొబైల్ ఫోన్స్ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, ఇన్ఫర్మేషన్ ఏంటి? కేఎల్యూ యూనివర్సిటీ ఏదైతే నాక్ A++ గ్రేడ్ కోసం సిబిఐ ఎవరైతే నాక్ అధికారులకు లంచం ఇస్తున్నారో దీని మీద సిబిఐ దాడులు చేసి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి అటు కేఎల్యూ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ అలాగే మిగతా డైరెక్టర్లతో పాటు ఒక ఏడుగురు ఎవరైతే నాక్ సంబంధించిన అధికారులు ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి 14 మంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపిందని చెబుతూ కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల కేఎల్యూకి సంబంధించిన బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఒకసారిగా ఇది కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇలాంటి గుర్తింపులను సంపాదించి ఏదైతే విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి కావచ్చు, లేదంటే రకరకాల కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఈ తరహాలో ఒక సర్టిఫికేట్లను కొనుక్కుంటూ కూడా మోసం చేస్తున్న పరిస్థితి కూడా ఒకసారిగా ఈ ఘటనతో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అశోక్.